ఏ బ్రాంచ్ మీరు ఇక్కడ ఏం చదువుతున్నారు? ఎంఎస్సీ అగ్రోనమీ. ఎంఎస్ అగ్రోనమీ. సో ఎక్కడి నుంచి మీరు ఉన్నది ఇక్కడ? అన్నమయ్య డిస్ట్రిక్ట్ మదనపల్లి నుంచి సార్. మదనపల్లి నుంచి. సో ఎట్లా తెలిసింది కాలేజ్ గురించి? మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి రాజశేఖర రెడ్డి గారి ద్వారా తెలిసి ఇక్కడికి వచ్చారు. అవును సార్. అంటే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చేశారు అట్లా? బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ అగ్రోనమీ జీడీ గోయింకలో తీసుకున్నాను సార్. స్పెషలైజేషన్ ఏమైనా ఉందా ఇక్కడ? అది ఎంఎస్సీ అగ్రోనమీ స్పెషలైజేషన్. ఓకే, అంటే బయట అంటే వేరే యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సెస్ కానీ ఈ కోర్స్ కానీ డిఫరెన్స్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ ఎంఎస్సీ అగ్రోనమీలో రీసెర్చ్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంది సార్. ఏదైనా ఇప్పుడు క్రాప్ కావచ్చు, సర్టెన్ క్రాప్ ఇస్తున్నారు. సో అందులో ప్రాక్టికల్స్ కావచ్చు, డైలీ ల్యాబ్స్ కావచ్చు. సో ఇలాంటివన్నీ డిఫరెంట్గా టీచర్స్తో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి ఏదైనా మనకి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తున్నారు. ఇంకా కొత్తగా ఎంఎస్సీ వాళ్ళకి హైడ్రోఫోనిక్స్ అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశారు సార్. సో అలాంటివి ఫీల్డ్ వర్క్ ఏదైనా ఉన్నా కూడా మంచిగా చేస్తున్నారు సార్. డిఫరెంట్గా ఏదైనా ఐడెంటిఫై చేయొచ్చు, డిసీజెస్ కావచ్చు ఏదైనా ఐడెంటిఫై చేయడం కానీ, సో క్రాప్ ఏదైనా ఫర్టిలైజర్స్ అప్లై చేయడం కానీ, సో ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. అంటే బీఎస్సీలో ఏదైనా సర్టెన్ ఒక గ్రూప్ ఇచ్చేటోళ్ళు సార్, ఒక 10 members 15 members కల ఒక గ్రూప్ ఇచ్చేటోళ్ళు. సో ఇప్పుడు ఎంఎస్సీ అగ్రోనమీలో వచ్చేసరికి ఏంటంటే ఒక ఫ్లాట్ వచ్చి ఒక స్టూడెంట్కి ఇస్తున్నారు సార్. ఏది ఉన్నా దానికి ఫర్టిలైజర్స్ కానీ ఐడెంటిఫికేషన్ కావచ్చు, వాటర్ అప్లికేషన్ కావచ్చు, సాయిల్ కావచ్చు, ఏది ఉన్నా కూడా ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కటి దాన్ని తీసి సో అలా ఉంటుంది. నాకు అట్లా మధ్యాహ్నం అటు వెళ్ళినప్పుడు నాకు అది కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ లా కనపడింది. అక్కడ స్ట్రాబెర్రీస్ ఇచ్చారు. అవును సార్. యాక్చువల్లీ ఆ స్ట్రాబెర్రీస్ వచ్చి పిహెచ్డి వాళ్ళు చేస్తున్నారు సార్. ఇప్పుడు మాకు వచ్చి వీట్ నడుస్తుంది సార్. అవును సార్. స్ట్రాబెర్రీస్ అంతా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తో అలా యూజ్ చేస్తున్నాం సార్. హైడ్రోఫోనిక్స్ లో కూడా పెట్టాము. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఒక యూనిట్ నడుస్తుంది సార్. ఒక యూనిట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ఎలా ఉన్నాయి ఆపర్చునిటీస్ ఇక్కడ మనకి? ఆపర్చునిటీస్ అయితే ఓకే సార్. మా సీనియర్స్ కి అయితే ఓకే సార్, మంచిగానే ఉన్నాయన్నారు. కోరమండల్లో చేస్తున్నారు సార్ ఒకరైతే. మదనపల్లిలో చేస్తున్నారు మా ఒక సీనియర్. సో మంచిగా ఉన్నాయి సార్. ప్యాకేజ్ అయితే హ్యాపీ. మీరు ఓకే, మంచిగా. ఎవరైనా బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోతే ఇక్కడ రావచ్చు. షూర్ సార్. ఫ్యాకల్టీ ఎట్లా పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారా లేకపోతే పిహెచ్డి ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో ఫ్యాకల్టీ కూడా మనకి ఏదైనా డౌట్ వచ్చినా ఏది వచ్చినా కూడా మనం వెళ్తే ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అయ్యి పర్సనల్ గా కూడా మనకి ఏదైనా వాళ్ళ ఫ్యాకల్టీ లాంజ్లోకి వెళ్తే మనకి ఏదైనా డౌట్ అలాంటివి ఉన్నా కూడా క్లారిఫై చేస్తున్నారు సార్. ఫ్యూచర్ లో పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్, నేను పిహెచ్డి కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడే. ఓకే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.